శరీరానికి వచ్చే సమస్యలు కూడా మనల్ని అంత బాధ పెట్టవు, కానీ మనలో నుండి వెల్లడయ్యేటువంటి దేవునికి నచ్చని హేయమైన క్రియల విషయంలో మనం ఎక్కువ బాధపడి ఉంటాం. నాకు తెలిసి ఒక ఆత్మీయుడైన వాడు, ఒక ఆత్మీయురాలైనటువంటి స్త్రీ కానీ, ఆత్మీయుడైన పురుషుడు కానీ తమ జీవిత కాలములో ఏడ్చిన ఏడుపులో ఎక్కువ శాతం తమ దోషములను బట్టే ఏడ్చింది ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుని సముఖంలో కన్నీళ్లు పెట్టుకుంటే దేన్ని బట్టి ఎక్కువ ఏడ్చుంటారు, దేన్ని బట్టి కన్నీరు గార్చుంటారు? ఒక ఆత్మీయుడైన సహోదరుడు సహోదరి అంటే తమ నుండి జరిగినటువంటి పొరపాట్లను బట్టి, తమ నుండి జరిగిన అపవిత్ర కార్యాలను బట్టి, దేవుణ్ణి దుఃఖపెట్టిన విషయాన్ని బట్టి ఏడ్చినంతగా మరి దేనికోసం కూడా ఏడ్చి ఉండరని నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తితే నేను కూడా సంతోషపడతాను. రైట్, ఈ లిస్టులో నేను ఒక్కడే అనుకున్నాను. ఇంతమంది ఉన్నందుకు దేవునికి స్తోత్రం. అంటే ఈ అనుభవం నేను చాలాసార్లు నేను పరిశీలించుకున్నది. నాదే నా ఈ అనుభవం, అందరిదా? అంటే ఆకలి నాకే అవుతుందా అందరికీ అవుతుందా అన్నట్టు, పొట్టున్నోడి కాలం ఆకలి అయింది అన్నట్టు, ఇప్పుడు హృదయం ఉన్న మీ అందరికి కూడా హృదయంలో నుండి వెలువడేటువంటి అహేయమైనవన్నీ కూడా మీకు అర్థమవుతుంటాయి. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఆత్మీయ స్పర్శ లేదు, మంచి మనస్సాక్షి లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చారో, మారు మనసు పొందారో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారో, ఆ పొందినప్పుడు మీ మనస్సాక్షి ఆయన రక్తము చేత శుద్ధి చేయబడింది. ఏమైంది? ఏ నరుని రక్తమైనా ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా? ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా? మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి. మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. ఓకే, యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేయక మునుపు మన మనస్సాక్షి మొత్తం నలుపు. ఆ నలుపులో ఎన్ని మచ్చలు పడ్డా అర్థం కాదు. కానీ యేసు రక్తం ఎక్కడ ఉంది? నాకు అది చెప్పు, ఇక్కడే ఉందా? యేసు రక్తం మన మనస్సాక్షిని చేసింది తెలుపు. ఏం చేసింది? తెలుపు చేసేసింది, తెల్లని తెలుపు చేసేసింది. ఇక ఇందులో చిన్న పెన్ డాటు పడినా కూడా మనకు అర్థమైపోయింది. అందుకే ఒకప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడక ముందు ఎన్ని దోషాలు చేసినా మనకి ఏ ఫీలింగ్ లేదు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత చిన్న లోపం జరిగినా మన వల్ల కాదు. అవునా? ఎందుకు? మనస్సాక్షి శుద్ధి చేయబడింది, తెలుపు చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏ చిన్న లోపం జరిగినా మిగిలిన సమస్యలన్నీ పక్కన పెట్టి ముందు ఆ లోపాన్ని బట్టి ఎక్కువ ఫీల్ అవుతాం. దేవా, నీకు నచ్చని పని చేశాను, నిన్ను దుఃఖపెట్టాను, నిన్ను ఆయాసపరిచాను, ఇది నీకు నచ్చదు కదయ్యా, ఈ ఆలోచన నీకు ఒప్పుకోవు కదయ్యా, నీ ఆత్మను దుఃఖపెట్టాను, పరిశుద్ధాత్మను దుఃఖపరిచానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇలా ఉండకూడదయ్యా, ఇలా చేయకూడదయ్యా, ఇంత చండాలంగా ఆలోచించకూడదయ్యా, అయ్యా నేను ఏడవటం జరిగిపోయింది. నాకు తెలిసి నీ జీవితంలో నువ్వు ఏడిచిన ఏడుపుల్లో ఎక్కువ శాతం ఏడుపే ఉంటుంది. ఈ సమస్యల కోసం అంతగా నువ్వు కదలవు. బాగా బాధ పెడితే ఎప్పుడో మోకాళ్ళు వేసినప్పుడు ఆ సమస్య గుర్తొస్తే ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఏదో అట్లాని వదిలేస్తావు. కానీ ఎక్కువ భయపడేది, బాధపడేది, కృంగిపోయేది, అపరాధ భావాన్ని బట్టి నలిగిపోయేది మన అపవిత్ర క్రియలను బట్టే. అవునా? మనకి ఆత్మీయులైన వాళ్ళ సంగతి చెప్తున్నానండి నేను. ఇంకా ఆత్మీయతలో ఎదగని వాళ్ళకి శరీర సమస్యలు. వాళ్ళకి ఏ కాడికి అప్పులు పోవాలి, రోగం తగ్గాలి, సమస్య పోవాలి, ఈ ఉద్యోగం రావాలి, ఆ వ్యాపారం డెవలప్ కావాలి, ఆ పంట పండాలి, ఈ పెళ్లి కావాలి, ఆ పిల్లలు పుట్టాలి, ఈ ఏడుపే.
వాళ్ళ సమస్యలన్నీ ఇవే, వాళ్ళ ఏడుపులు కూడా దానికోసమే. వాళ్ళు ఇంకా ఆత్మీయతలో ఎదగని స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు దీని మీద ఆలోచనలు కలిగి ఉంటారు, వాటిని బట్టి కృంగిపోతారు, వాటిని బట్టి దిగులు పడతారు, వాటిని బట్టి దుఃఖపడతారు, వాటి కోసం ప్రార్థన చేస్తారు. ఆఖరికి నా దగ్గరికి వచ్చినా కూడా వాటి గురించి చెప్పి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళ మనసంతా దాని మీదే ఉంటుంది, వాటి మీదే ఉంటుంది. ఈ రోగం పోవాలి, ఈ అప్పు పోవాలి, ఈ సమస్య పోవాలి, అనుకున్న జరగాలి, అంతా ఇదొక స్థాయి. ఆత్మీయులు అంటే ఎవరో తెలుసా? వాటిని అసలు లెక్క చేయరాళ్ళు. అస్సలు అప్పులు కానీ, సమస్యలు కానీ, రోగాలు కానీ, ఇరుగులు కానీ, ఇబ్బందులు కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు కాసేపు టెన్షన్ పడతారు. ఆ తర్వాత మళ్ళీ దేవుని వైపు తిరుగుతారు. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మాట్లాడతాడు, అవసరాన్ని బట్టి వచ్చిందిలే పదా అంటాడు. ఓకే, థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. లెక్క చేయరటిని. వాటి గురించి దిగులు పట్టం కానీ, కృంగిపోవటం కానీ, వేదన పట్టం కానీ, తిండి మానుకోవటం కానీ అస్సలు ఆత్మీయులకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నాకు తెలియకుండా నీకు ఏది జరగదు, ఏదైనా నేను రప్పించానంటే నీ మేలు కోసమే రప్పించాను, నువ్వు సైలెంట్గా ముందుకు వెళ్ళిపో అని దేవుని వాక్కు వారి హృదయంలో ఉంటుంది కనుక ఏదొచ్చినా మన మంచిగా అనుకుంటే సాగిపోతారు. ఆత్మీయులు, నేను చెప్తున్నాను కదా, ఆత్మీయులు అంటే ఒక అంతస్తు ఎక్కినోళ్ళు. అంతస్తు ఎక్కకుండా కింద ఉన్నోళ్ళు ఆత్మీయ పసిపిల్లలు. వాళ్ళ మైండ్ అంతా ఈ శరీర సంబంధమైన అవసరాల కోసం, అక్కర్ల కోసం, సమస్యల కోసం, బాధల కోసమే ఉంటుంది. కానీ ఆత్మీయతలో ఒక అంతస్తు ఎక్కిన వాళ్ళకి అసలు ఇవి లెక్కలోవే కావు. నిందలు, అవమానాలు, దోషంలు, ద్వేషాలు, మాటలు, సమస్యలు, దేహ రోగాలు, లేదా అప్పులు, ఈబలు ఏం లెక్కలోకి రావు. లెక్క చేయరాటిని. వాళ్ళు ఎక్కువగా ఫీల్ అయ్యేది దేనికంటే, ఎక్కువగా ఇబ్బంది పడేది, ఎక్కువ బాధపడేది, ఎక్కువ నొచ్చుకునేది దేనికంటే, నేను దేవునికి ఇష్టముగా ఉండలేకపోతున్నాను, నేను దేవునికి సంతోషం కలిగించే విధంగా బ్రతకలేకపోతున్నాను, పలుమార్లు నేను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒక విషయంలో పరిశుద్ధాత్మని బాధ పెడుతున్నాను, దేవుని ఆత్మను దుఃఖపరచొద్దని ఎఫ్ఎస్సి పత్రికలో రాసి ఉంటే నేను రోజు అదే పని చేస్తున్నాను అని దాన్ని బట్టి ఎక్కువ కుమిలిపోతారు ఆత్మీయులు. ఇదొక పెద్ద దిగులు. చివరికి ప్రయత్నం చేసి విఫలమై ఈ రోజు నుంచి ఇక నేను కోప్పడొద్దని తీర్మానం చేసుకుంటాడు, సాయంత్రానికి పడతాడు. మళ్ళీ అర్థం కాదు. దేవా, ప్రార్థన కూడా చేశాగా నాయన, ఉపవాసం కూడా ఉన్నాగా నాయన, ఎందుకని నాకు చేయరావట్లేదు నాయన, అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ప్రభు, నా జీవితం మొత్తంలోనైనా నేను మారతానా, అసలు నీ చచ్చేలోపు పరిపూర్ణత సాధిస్తానా, నీకు ఇష్టంగా నేను నిలబడగలుగుతానా అని రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి హృదయంలో. అయితే ఇక్కడ రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తూ ఉన్నాడు. రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తూ ఉన్నాడు ఈ కుష్ఠరోగుల దగ్గర. ఏంటంటే, కుష్ఠరోగులతో చెప్పాడు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అన్నాడు. అంటే వాళ్ళకి రెండు చెప్పాడు. ఒకటి, మీరు వెళ్ళండి. రెండవది, మీరు యాజకునికి కనపరుచుకోండి. అంటే దేవుని సముఖంలో నిలబడండి. మీరు వెళ్ళండి, దేవుని సముఖంలో నిలబడండి. అంటే ఎంత నిశ్చయితతో చెప్తున్నాడంటే, మీరు పోతూ ఉండగానే కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు దేవుని సముఖంలో నిలబడతారు, అక్కడి నుంచి మీరు వెలివేయబడరు, ఎందుకంటే నేను మిమ్మల్ని శుద్ధులను చేస్తాను. మీరు విశ్వసించారు కదా, మీరు రోగులై అపవిత్రులుగా ఉన్నప్పటికీ మీరు నన్ను విశ్వసించారు కదా, ఆ విశ్వాసం చాలు నాకు. దాన్ని ఆధారం చేసుకొని నేను చేయాల్సింది నేను చేస్తాను మీలో. కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి దేవుని సముఖంలో నిలబడండి. నిజంగానే ఆయన చెప్పినట్టు వారు వెళ్ళుచూ ఉండగా తక్షణమే శుద్ధులైరా, వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరా. అందరూ చెప్పండి. అక్కడ ఏం రాస్తుందో ఒకసారి శామ్యూల్ చదువుతాడు, మీరు కూడా చదవండి, నేను ఆనందపడతాను. చూడండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి అదంతా వద్దు శామ్యూల్, వారు ఆయన మాట విని ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ముక్క కావాలి నాకు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు అక్కడనే నిలిచి ఉండగా అనుందా? వారు కూర్చొని ఉండగా అనుందా? వారు ఆయన వైపు చూచుచుండగా అనుందా? నో, ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి. అయ్యా, శుద్ధులం అయితే వెళ్ళాలి మేము, స్వస్థత పొందితే వెళ్ళాలి మేము.
శుద్ధులం కాకుండా స్వస్థత పొందకుండా వెళ్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు మమ్మల్ని. యాజకుల దగ్గరికి పొమ్మంటున్నావు, దేవుని సముఖంలో నిలవమంటున్నావు, వెళ్ళకూడదు. కాబట్టి మేము నిలబడతాం, శుద్ధుల్ని చేయి, ఆ తర్వాత పోతాం అనలా. ఆయన వారితో చెప్పింది వాళ్ళు చేశారు. మీరు వెళ్ళండి, మేము ఇంకనూ అపవిత్రమై ఉన్నాం, అయినా పోండి, ఇలా ఉండి అలా నేను చెప్తున్నాక పో. సరే ప్రభా, వాళ్ళు వెళ్ళుచూ ఉన్నారు, నడక ప్రారంభించారు, నడుస్తున్నారు. అపవిత్రులుగానే నడక ప్రారంభించారు, నడుస్తూ ఉండగా ఆ జబ్బు వారిని వదిలిపోయింది. ఆశ్చర్యంగా అది ఎలా పోయింది, ఏ లాజిక్ ప్రకారం పోయింది, ఏ రీజన్తో పోయింది అనే పరిశీలన లేదు, ప్రశ్నే లేదు. వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన తన వాక్కును పంపి వారిని శుద్ధులను చేశాడు. జరిగిపోయింది. తీరా మందిరం దగ్గరికి పోయేసరికి వాళ్ళకి జబ్బు ఉందా? జబ్బు లేదు. మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి వెలివేయబడలేదు, పాళెం వెలపలికి రాలేదు. ఊళ్ళోకి వెళ్ళారు, యాజకుడికి కనపరుచుకున్నారు, స్వస్థత వచ్చింది అబ్బాయి అన్నాడు, స్థిరపరచబడ్డారు. ఇక వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఓకే, ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, ఆయన మాట విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేస్తే, నడక ప్రారంభిస్తే తర్వాత కార్యక్రమం ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? ఆయన అంటున్నాడు, మీరు నడవండి, నేను పడతాలు లెగుస్తా ఉన్నాను, ఇంకా కష్టమని నడవటం మానేయకండి. చిన్నపిల్లల్ని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. యేసుప్రభు ఒకసారి ఒక చిన్న బిడ్డని వాళ్ళ ముందు నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనే మాట యేసయ్య అన్నాడు. మార్పు నొంది బిడ్డల వంటి వారం కావటం అంటే ఏంటి? మనం పెద్దోళ్ళం అయ్యాం, ఇప్పుడు మళ్ళీ పిల్లలం కావాలంటే పిల్లలుగా మన బాడీ మారాల్సిన అవసరం లేదు, కానీ పిల్లల్లో ఉండే కొన్ని శుభలక్షణాలు పెద్దలమైన మనలో ఉంటే మంచిది అని చెప్తున్నాడు. వాటిలో ఒకటేంటో తెలుసా? మానని ప్రయత్నం. పిల్లల్ని చూడండి, వాడికి ఇంకా నడక రాదు, వాడు మన చేతిని పట్టుకొని అడుగులు వేస్తూ ఉంటాడు. తర్వాత ఆ కుర్చీయో, ఆ టేబులో, ఆ మంచం ఆడి సైజులో ఉన్నాయో ఆడి దొరికితే వాటిని పట్టుకొని అటు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకటి మన హ్యాండు, రెండవది ఆ కుర్చీయో ఆ బల్లో ఏదో ఆధారం చేసుకొని తిరుగుతాడు. మూడవది నాకెళ్ళి చూడండి, ఏందండి, ఈ రెండు లేకపోయినా వాడు నడవటానికి ట్రై చేస్తాడు. వాడికి తెలిసి వాడు పడతాడని 2 అడుగులు వేసి పడతాడు. పడ్డి ఎక్కడో దెబ్బ తగిలిది, ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ అంటది, ఎందుకురా నిలబడటమే కష్టమైతే నడవటానికి మొదలు పెడుతున్నావు నువ్వు, ఎందుకు అంటే ఏడుస్తూ అమాయకంగా చూస్తాడు. వాళ్ళమ్మ దగ్గర తీసుకుంటుంది. జస్ట్ ఒక 2-3 నిమిషాలే వాళ్ళమ్మ తీసుకొని కొంచెం కన్నీళ్లు తుడిచి కూర్చోబెడితే మళ్ళా లెగుస్తాడు. ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటే వీడు మళ్ళా లేచి మళ్ళీ పోతాడు, మళ్ళీ 4 గంటలు పడతాడు. ఇక వాళ్ళ అమ్మ తిప్పలేందంటే ఆపలేక ఈడేమో నడవాలని అలాగని వదిలితేనే 4 అడుగులు వేసి పడుతుంటాడు. ఎన్నిసార్లు చెప్పుద్దో, ఎందుకురా ఉన్న చాటు ఉండరా, కూర్చోరా అని అంటది. మళ్ళీ ఆడు అడుగులు వేస్తుంటే పక్కన వాళ్ళని పిలిచి, అటు చూడు నడుస్తున్నాడు ఏం ఆనందపడుతుంటుంది. వాడు పడంగానే ఎందుకురా అంటది. అలాగని వాడు నడుస్తుంటే ఆపిద్దా? లేదు, వాడు నడక నేర్చుకుని నడుస్తుంటే ప్రక్క వాళ్ళకి చూపించి సంతోషపడిద్ది. నేను లేచి అడుగేస్తే పడతాను అనే భయం వాడు కలిగి ఉన్నట్టయితే వాడి లైఫ్లో నడవలేడు, వాడి జీవితంలో నడవలేడు, నడక రాదు వాడికి. ఏ పిల్లవాడు కూడా అట్టుండడు, అవునా?
పడితే పడ్డాను, నేను నడవాల్సిందే అని వాడు, నాకు తెలిసి వాడు పూర్తిగా నడకను నేర్చుకునేటప్పటికి ఏ 100-150 సార్లు పడతాడో మనకు తెలుసు. ఎందుకంటే మనందరం అలా పడి వచ్చిన వాళ్ళమే. స్తోత్రం. పడ్డ ప్రతిసారి బిడ్డ హృదయంలో ఏముంటుంది తెలుసా? ఈ జీవితంలో ఎప్పటికైనా మా అమ్మలాగా మా నాన్నలాగా నేను నడుస్తానా? మనకు ఒక అమ్మా నాన్న ఉన్నారు. మనకు అమ్మా నాన్న రెండు ఏసే. మనం మనల్ని చూసుకొని ఏసైని చూసుకొని ఎప్పటికైనా ఆయనలాగా నేను ఏమో ఆశ అయితే ఉంది, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని అని పాటలు పాడుతుంటాం మనం. కానీ ఇవన్నీ ఆశలే, ఇదేనా కోరికలే. ఆయన నెరవేరేటట్టు కనపడు. ఎందుకంటే ఆయనేమో అద్భుతంగా నడిచాడు, ఎక్కడ వంకర లేదు, ఆయన చక్కగా సాగిపోయాడు, ఏ దోషం లేదు, ఏ పవిత్రత లేదు, ఏ పాపం లేదు, ఆయన పరిపూర్ణ నీతిమంతుడు, పరిపూర్ణ పరిశుద్ధుడు. ఆయన వైపు చూసి మనల్ని చూసుకుంటే నాకలోకం ఎక్కడ నాకెక్కడ అన్నట్టు ఉంటుంది. పరలోకం ఎక్కడా నాకెక్కడ, నా బతుకంతా ఇట్టుంది, ఆయన ఎక్కడ నేనెక్కడ, అసలు ఈ జీవితానికి సరిపోయిద్దా, అది నేను సాధించగలుగుతానా అనేది ఒక ప్రశ్న. తల్లిదండ్రులు నడుస్తున్నప్పుడు, తోడబుట్టిన వారు నడుస్తున్నప్పుడు వీళ్ళందరినీ చూసి పసివాడు అనుకునేది అదే. ఎప్పటికైనా నేను నడవగలనా? అబ్బో వాళ్ళలాగా నడవలేను, ఎందుకంటే నడక మొదలుపెట్టిన ప్రతిసారి పడతనా, నా వల్ల కాదురా బాబు అని వాడు నడవటం మానేశాడు అనుకో, జీవితాంతం వాడు అవిటివాడు ఉండిపోతాడు. మమ్మ నడిచినప్పుడు నేనెందుకు నడవను, మయ్య నడిచినప్పుడు నేనెందుకు నడవను, మన్న నడిచినప్పుడు నేనెందుకు నడవను, ఖచ్చితంగా నేను వాళ్ళలాగా నడక వచ్చిందాకా ప్రయత్నం చేస్తానే ఉంటా, నడుస్తానే ఉంటా, వెళ్తానే ఉంటా, పడితే పడ్డా అని ఆడు సాగిపోతాడు. ఆడి తెగింపు ఎలా ఉంటుందంటే, ఆడు ముందుకు పడి మూతి పగిలిద్ది ఒక్కోసారి, వెనక్కబడి తల పగిలిద్ది ఒక్కోసారి. ఈ పడ్డది కాక వాళ్ళు దాంతుంటారు, ఉండమన్న చాటు ఉండట్లేదురా నువ్వు అని సామాన్లన్నీ పగల కొడతాడు ఈ నడవబోయి. వాళ్ళు తల్లి ఈడుపడి ఇన్ని బాధలు పడి ఎట్టకేళ్ళకు చిట్ట చివరికి తొట్టగా ఆడు నడుస్తాడు, ఆడు నిలబడతాడు, ఆడు పరిగెడతాడు, ఆడు సైకిల్ దొక్కుతాడు, బైక్ నడుపుతాడు, బండి నడుపుతాడు, అనేక మందిని నడిపించే గొప్పవాడు అవుతాడు. అయితే ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు అది కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు మనల వైపు చూసి అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను సహించండి, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను. నేను గెలిచాను, నా వైపు చూడండి, మీరు కూడా గెలుస్తారు. నా మాట విని నా మాట చొప్పున మీరు నడుస్తూ ఉండండి, నా మాట చొప్పున అడుగులేస్తూ ఉండండి, మీరు సాగిపోతూ ఉండండి. నీకు తెలియకుండానే శరీర రోగం వదిలిపోయినట్టు మీ ఆత్మీయ రోగాలను కూడా అధిగమించి నడవటం మీరు నేర్చుకుంటారు. నేను చేస్తా పని, నా మాట చొప్పున ఒకడు నడక మొదలు పెడితే వాడు గమ్యస్థానం చేరేంత వరకు నేను వాడిని విడిచిపెట్టను, నేను ఆమెను విడిచిపెట్టను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు వెళ్తా ఉండండి అంటున్నాడు. అది మరి వెళ్ళండి, ఇక వెళ్ళమంటున్నాడు, వెళ్ళండి. ఏందట చూస్తారు, ఇక వెళ్ళండి, అది అంశం. దేవునికి స్తోత్రం. యాడికి వెళ్ళండి, మీరు వెళ్తూ ఉండండి. ఎందులో? ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన
ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నా ప్రభు మాట చొప్పున నువ్వు నడక మొదలు పెడితే, ఆయన చెప్పినట్లు నువ్వు నడిస్తే నీ శరీరానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నీ ఆత్మ సంబంధమైన సమస్యలు, నీ ఆత్మీయ యాత్రలో జరిగేటువంటి అవకతవకలు కూడా తొలగిపోతే వాటిని అధిగమించి నిలవగలుగుతావు, నడవగలుగుతావు. అయితే ఈ రెండిటికి ముందు మొదట ఆయన నీకు చెప్పిన ప్రకారం నీవు వెళ్ళుచూ ఉండాలి. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైతే. పసివాడు నేర్పుతున్న పాఠం ఏంటంటే 20 సార్లు పడినా, 100 సార్లు పడినా, 150 సార్లు పడినా వాడు నడవటం అనే ప్రయత్నాన్ని మానుకోడు. కానీ మనం 10 సార్లు 15 సార్లు ప్రయత్నించి విఫలమయ్యి మనమే తీర్మానం చేసుకొని రాసుకొని సంతకం పెట్టుకుంటాం, నా లైఫ్లో నేను మారేటట్టు కనపట్టల్లా, ఇలా చేయొద్దని ఇప్పటికి 30 సార్లు అనుకున్నా, 33 సార్లు పడ్డా, ఇంకా 100 సార్లు అనుకుంటే 100 సార్లు పడతా, ఇది జరగదు అని ఫిక్స్ అయిపోయి కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోతారు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. ఇక నా బతుకు ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఇక నాలో మార్పు రాదు అనుకుంటారు. కానీ యేసు ప్రభు నీకు ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాడు, ఏంటంటే నువ్వు వెళ్ళు. ఏంటి ప్రభా వెళ్ళేది? ఎక్కడ సాగుతుంది నడక? 2 అడుగులు వేయటం పట్ట, 2 అడుగులు వేయటం పట్ట, నా బతుకంతా ఇంతే తెల్లారుతుంది. చెప్పు ప్రభు, ఇంకో సలహా చెప్పు ప్రభు అంటాడు. ఆయన ఏం సలహా చెప్పు, నువ్వు వెళ్ళు అంటాడు అంతే. వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? నేను నీకు చూపిన స్థలానికి వెళ్ళు, నేను నిన్ను నడవమన్న చోటికి నడువు, నువ్వు వెళ్ళు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఇంతసేపు చెప్పి ఏమర్థమైందంటే మొత్తం నీకు ప్రసంగం చేయమంటావేంది మేము అని మీరు అంటారని నాకు తెలుసు, అవసరం లేదు, మీకు అర్థమైతే నాకు అంతే చాలు. దేవుని మాట చొప్పున మనం ఎప్పుడైతే నడక మొదలు పెడతామో, మారు మనసు పొందమన్నాడు, పొందావు. బాప్తిస్మం పొందమన్నాడు, పొందావు. పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకోమన్నాడు, అభిషేకం కోసం ప్రార్థన చేయమన్నాడు, చేశావు. ఆత్మ నడిపింపులోకి వచ్చావు. ఈరోజు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అదే పరిశుద్ధాత్మ నడిపింపులోగా నువ్వు లేకపోతే ఏ సినిమాల దగ్గరో, ఏ సోది మీటింగుల్లోనో, ఇంట్లో కూర్చొని ఏ సెల్ ఫోన్తోనో, లేకపోతే ఇంత పెద్ద టీవీ పెట్టుకొని దాని ముందో, లేకపోతే ఏ ఫంక్షన్లోనో, ఎక్కడో ఉండేవాడివి ఏ టూర్లోనో, ఏ ఆదివారం. కానీ ఆ నడిపింపులో నువ్వు పొందుకోలా. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనే అనుభవంలో ఉన్నావు. ఆ ఆత్మ నిన్ను నేరుగా ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు, నడిపించాడు ఇక్కడికి. పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు స్వతంత్రించుకున్నావు, స్వీకరించావు, ఆమోదించావు, విధేయత చూపావు. కనుకనే ఎటు పోకుండా రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే పడిగాపులు కాస్తున్నావు. కొంతమంది రాత్రి మిస్ అయినా మళ్ళా పగటికి వచ్చేసారు. ప్రియులారా, దేవుడు చూసేది ఒకటే, నేను నడవమన్నాను, నువ్వు నడువు అంతే. నాకు సైకిల్ తొక్కటం రాదు. నా చిన్నప్పుడు మా అన్నయ్య తొక్కుతున్నాడు సైకిల్లో. నాకు ఆశగా ఉంది నేను కూడా తొక్కాలని. కానీ తొక్కుదామని సైకిల్ తీసుకుని ప్రతిసారి కింద పడుతున్నా. ఎందుకంటే ఇటు పెడల్ చూసుకోవాల్సి వస్తుంది, హ్యాండిల్ చూసుకోవాల్సి వస్తుంది. హ్యాండిల్ చూస్తేనేమో పెడల్ తొక్కటం రావట్లా, ఆ పెడల్ ఎక్కడుందో అర్థం కావట్లా. అలాగని హ్యాండిల్ వదిలిపెట్టి పెడల్ తొక్కుతుంటే నీవు ఇది ఎటుపోతుంది అర్థం కావట్లా. అలాగని హ్యాండిల్ చూసుకుంటే సైకిల్ ముందుకు పోవట్లా. ఎందుకంటే నువ్వు కాళ్ళకి వెళ్ళాలి కదా, పెడల్ తొక్కాలా, సైకిల్ ముందుకు పోవాలా, హ్యాండిల్ బ్యాలెన్స్ చేయాలా. అంటే ఈ 2 ఏకకాలంలో చేయాలి. ఇవి కుదరట్లా, ఏదో ఒకటే సాధ్యం అవుతుంది. మా వాడిని అడిగితే, అబ్బాయి పట్టుకో సైకిల్ నేను దొక్కుతానంటే 1-2 సార్లు పడి బాయ్ నేర్చుకో, వచ్చేది లేకపోతే లేదు అని పడేశాడు, పక్కన వదిలేశాడు, నన్ను పక్కన పడేశాడు. నాకు బాధ కలిగింది. వాడేమో హాయిగా దొక్కుతున్నాడు, నాకేం తొక్కటం రావట్లా, ఏం చేయాలా? ఒకరోజు ఒక ఐడియా వేసా. మా బజారు హైవే రోడ్డుకి, ఈ బజారుకి హైవే రోడ్డు పెద్ద మెరక, అక్కడి నుంచి అలా డౌన్ ఉంటుంది అన్నమాట. ఎంత మెరకంటే ఇక మనం పెడలు దొక్కే అవసరం లేదు.
పెడల్ దొక్కే అవసరమే లేదు. అక్కడ ఎక్కి కూర్చొని సైకిల్ మీద జస్ట్ హ్యాండిల్ చూసుకుంటే చాలు, రయ్యమని రాకెట్లాగా పోయింది. ఎట్లన్నా నేర్చుకోవాలని పక్షవాతం వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. సాయంత్రం పూట 4:30, 5 ఆ ప్రాంతంలో కాస్త ఎండాకాలం లోపల వెచ్చగా ఉందని ఆయన తెచ్చి మంచం రోడ్డు మీద వేసి ఆడ పండుకోబెట్టారు ఆయన్ని. ఆయనకు కాలు చేయి పని చేయట్ల పాపం. ఆయన బాధ అయింది, మాట రాట్లా. నేను ఆ మెరక మీద ఎక్కా. అక్కడ ఎక్కి హ్యాండిల్ ఒక్కటే చూసుకుంటే జాలిగా మనం పెడలు దొక్కే అవసరం లేదు, కాళ్ళకు పని లేదు. కాళ్ళు అలాగా పెట్టుకొని హ్యాండిల్ బ్యాలెన్స్ చేసుకుంటే ముందు హ్యాండిల్ చూసుకోవటం వస్తే తర్వాత పెడలు నేర్చుకుందాం అని స్కెచ్ చేసి, మరి అంత స్పీడ్గా వచ్చినప్పుడు బండి కంట్రోల్ చేసుకోవాలిగా, సైకిల్ కంట్రోల్ కావాలిగా. బ్రేక్ వేస్తే నేను పడతాగా ముందుకి. ఇది ఏం తెలియదు, జస్ట్ బండి దానంతట అదే పోవాలా, సైకిల్ దానంతట అదే పోవాలా, నేను హ్యాండిల్ చూసుకోవాలనుకున్నాను. అంత హైట్ నుంచి బండి ఆ సైకిల్ వస్తా రయ్యమనికి స్పీడ్గా వస్తుంది. దేవుడు దేవల్ల ఎవరు అడ్డం రాలా. వస్తా 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 కంట్రోల్ కాలే. ఇక నాకు హ్యాండిల్ ఇట్టిట్టు అనుకుంటా పోయి నేరుగా ఆయన మంచానికి ఢీ కొట్టా. అంత స్పీడ్ నుంచి వచ్చే సైకిల్ వచ్చి దన్మంది అయ్యేసరికి అప్పటిదాకా పాపం మాట సరిగా లేని ఆయన వామ్మో నరిచాడు. దేవునికి స్తోత్రం. వామ్మో అని ఒక్కటే ఇరికాకేశాడు. ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన గడగడగల్లాడుతూ చూస్తున్నా. నేనే కింద పడ్డా. కింద పడి సైకిల్ లేపుకుంటున్నా. వాళ్ళు ఉరుకుతా వచ్చి చూశారు జరిగిన సన్నివేశం మీద. అర్థమైంది వాళ్ళకి, ఈ నేరుగా వచ్చి గుద్దాడని అర్థమై పట్టుకొని చూశారు నన్ను. నువ్వు ఫలానా వాళ్ళ అబ్బాయి కదా అన్నారు. అవునన్నా. ఏం చేసామన్నారు. సైకిల్ తగిలిందన్న. ఎందుకు తగిలిచ్చామన్నారు. నేర్చుకుంటానికి అక్కడి నుంచి వచ్చాను, తేడా పెట్ట ఎట్టనో తనలా ఓ ఎక్కడన్నా మెల్ల చూసి నేర్చుకోరా. ఏంది ఇక్కడ రోడ్ల మీద ఎట్టకేళ్లకు అట్లా ఎన్నిసార్లు పడ్డానో నాకు తెలియదు. మొత్తం మీద ప్రయత్నం మాత్రం అనుకోలే. 4-5 సార్లు ట్రై చేశాను, ఇది రావట్లేదు హ్యాపానే అని పక్కన పడేస్తే ఇప్పటికి నేను వాహనాన్ని నడపగలిగేవాడిని కాదు. ఏమైనా కానీ ఆల్రెడీ నడుపుతున్నవాళ్ళు నడుపుతున్నారు కదా, తొక్కుతున్నవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు కదా, నేనెందుకు తొక్కకూడదు, మళ్ళీ ట్రై చేద్దామని ఇక అదే నిద్ర అదే ఆహారం ఉన్నట్టు చివరి నిద్రలో కూడా సైకిల్ తొక్కుతున్నట్టు చివరికి ఎట్టకేలకు చక్కగా సైకిల్ తొక్కటం, అది కూడా చేతులు వదిలి మరీ సైకిల్ తొక్కే స్థాయికి దిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆత్మీయ జీవితంలో ప్రయత్నాలు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతికంగా కావచ్చు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు నిరాశ వచ్చి, కృంగుబాటు వచ్చి ఇక చేయబుద్ధి కదా ఆ ప్రయత్నం. కానీ అది తప్పు అంటుంది దేవుని వాక్యం. అది తప్పు అంటుంది దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను చెప్పిన మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండు. నీకు తెలియకుండానే నీ శరీర సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు, ఆత్మ సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు, అన్నీ డీల్ అయిపోతాయి. అన్నీ డీల్ చేస్తాను నేను, అన్నీ డీల్ చేస్తాను. ఒక్కటే చూసుకోను, నా మాట చొప్పున నడుస్తున్నావో లేదో ఒక్కటి చూసుకోను. నడక ఆపేశావంటే అప్పటికి నడవలేవు. నువ్వు నడవటం మానవద్దు, నువ్వు నడుస్తూ ఉండు, సాగిపోతా ఉండు. ఓపికతో ముందుకు నడు. శరీర సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు. ఏదో ఇంట్లో పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, ఏవో ప్రయత్నాలు విఫలం, ఉద్యోగ ప్రయత్నం విఫలం కావచ్చు. ఎన్నో అటెంప్ట్ చేసావు కానీ ఏది వర్కౌట్ కాలేదు, చీదరబుడుతుంది. ఇక ఈ దేనికి వెళ్ళబుద్ధి కానీ పరిస్థితి వచ్చింది. ఓకే, కృంగిపోయావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రయత్నం మానొద్దు, నువ్వు చేస్తూ ఉండు, నువ్వు వెళ్తూ ఉండు. నేను సిద్ధపరిచింది నీ చేతికి అందిన దాకా నువ్వు నడుస్తూ ఉండు. ఖచ్చితంగా దాన్ని నువ్వు అందుకుంటావు, నేను నీకు ఇస్తాను. నువ్వు సాగిపో, నువ్వు ఆగొద్దు.
ఇంకా లైఫ్ లేదనుకోవద్దు, నిరాశకు తావివ్వద్దు, కృంగుబాటుకు తావివ్వద్దు, నిరుత్సాహపడొద్దు. నువ్వు నా మాట చొప్పున నువ్వు నడు. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నడిపించే బాధ్యత కాదు, గెలిపించే బాధ్యత నాది. నువ్వు సాగిపో, నేను చూసుకుంటాను. నువ్వు ఆగావంటే నేనేం చేయలేను. నా వల్ల కాదు అని వెనకడుగు వేసావంటే నేనేం చేయలేను. నువ్వు వెనకడుగు వేయొద్దు. నా తండ్రి నాతో ఎన్నోసార్లు ఈ విషయాలు మాట్లాడాడు. అడుగులు తడబడిన వేళ నా ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడాడు. నేను ఇక జీవితంలో ముందుకు సాగలేను అనే పోరాటాలు నాకు ఎదురైనప్పుడు, ఈ దెబ్బతో ఇక నా నడక ఆగిపోతుంది, ఇక నేను కదలలేను అనే ఘట్టాలు నాకు ప్రారంభం నుంచి సేవ అనుభవంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అనుక్షణం అనుదినం అనేక రకాలుగా ఎదురవుతూ ఉన్నప్పటికీ నా దేవుడు ఎప్పుడూ నా వెనకుండి మాట్లాడుతున్న స్వరం ఒకటే, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. పరుగు పందెంలో వెళ్ళేవాడు యేసు వైపు చూడాలా, లక్ష్యం వైపు చూడాలా? నాకు ఒకసారి డౌట్ వచ్చిందిలే, అడిగాను, ఏమయ్యా పరుగు పందెంలో పరిగెత్తేవాడు వానికి ఏదో ఎయిమ్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది, దాని వైపు చూస్తా పరిగెత్తాలి. కానీ పరుగు పందెంలో పరిగెత్తేవాడు నీకెళ్ళి చూస్తా పరిగెత్తడం ఏంటి? లక్ష్యం వైపు కదా చూసి పరిగెత్తాలి, నీ వైపు చూసి పరిగెత్తడం ఏమిటి అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏంటంటే, లక్ష్యం వైపు చూసి నువ్వు పరిగెత్తుదామని ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినా నువ్వు విఫలమే అవుతావు. ఎందుకంటే నీ పరుగు సాగదు, నీకు నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. నా వైపు ఎందుకు చూడమన్నానంటే 2 కారణాలను బట్టి చూడమన్నాను. మొదటి కారణం, నేను పరుగు గెలిచి నిలిచాను, నేను జయించి సాధించి నీ ముందు నిలిచాను కనుక నువ్వు నా వైపు చూసినప్పుడు నీకు ఆశ కలిగిద్ది. నా ప్రభు చేరాడు, నేను కూడా చేరతాను. నా ప్రభు సాధించాడు, నేను సాధిస్తాను. నా ప్రభు గెలిచాడు, నేను గెలుస్తాను అని ఆశ పుట్టింది నాన్న నీకు. అందుకే నా వైపు చూడాలి నువ్వు. ఎందుకంటే నేను గెలిచి అక్కడ కూర్చున్నాను, నువ్వు కూడా గెలుస్తావు. నేను చెప్తున్నాను రా. ఇది ఒకటి. నా వైపు చూడటం వల్ల నీకు వచ్చే మొదటి మేలు ఏంటంటే, నేను గెలిచాను, గెలిచినోడిని నీ కళ్ళ ముందు కనపడుతుంటే నీకు గెలవాలన్న ఆశ కలిగింది. ఇది మొదటిది. రెండవది, నా వైపు చూచుట ద్వారా నీలో విశ్వాసం బలపడతా ఉంటుంది. ఎప్పుడైతే నీలో విశ్వాసం బలపడుతుందో అప్పుడు నా శక్తి నీ మీద పనిచేసిద్ది. నీలో విశ్వాసం బలపడనంత వరకు నా శక్తి నీ మీద పనిచేయదు. నేను ఎంత పవర్ఫుల్ అయినా అది నీ మీద పనిచేయదు. నీలో విశ్వాసం బలపడితే, నా యందలి విశ్వాసం నీలో బలపడి నువ్వు నా వైపు చూస్తే అప్పుడు నా ప్రభావం నీ మీద పనిచేసిద్ది. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. ఒకటి, గెలిచిన నేను నీకు మాదిరిగా ఉన్నాను కనుక గెలవాలన్న ఆశ నీకు ఉంటుంది. రెండవది, నా వైపు చూచుట ద్వారా విశ్వాసం వృద్ధి అవుతుంది. ఎందుకంటే నేను విశ్వాసానికి కర్తని మరియు దాన్ని కొనసాగించేవాడిని. నా వైపు చూచుట ద్వారా విశ్వాసం బలపడుతుంది, తద్వారా నా శక్తి నీ మీద పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు సాధించగలవు. అందుకే నా వైపు చూసినాడు. హెబ్రీ పత్రికలో రాయించాడు. హెబ్రీ పత్రిక 12:2-3 వచనాలు చూడండి ఒకసారి, అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. చాలు. ఎటు చూస్తూ? యేసు వైపు చూస్తూ. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆగమంటున్నాడా, సాగెళ్ళమంటున్నాడా? ఏం సాగుతా ప్రవ్వా, అన్ని అప్పులే ప్రవ్వా, సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నా ప్రవ్వా, అసలు బతకాలనిపించట్లేదు నాయన. ఏం చింతపడవాలి, ఇప్పటిదాకా నడిపించుకొచ్చావుగా, అట్లాగే నడుస్తూ ఉండు, నడిపిస్తూ ఉండు. ఉంటే నేను చెప్పానుగా, నువ్వు కొనసాగు, ముందుకు చెప్తా. కొనసాగితే నువ్వు వెళ్ళుచూ ఉండగా నీకు విడుదల వచ్చింది. నీకు తెలియకుండా నీ కార్యం జరిగింది. నేను చూసుకుంటా, నీకేందున్నాడు.
ఎన్నోసార్లు ప్రయత్నించి విసుగొచ్చింది, విరక్తి వచ్చింది. ప్రభా అంటే ప్రయత్నం మానొద్దు, కొనసాగు. మళ్ళా ట్రై చేయి, నేను నీకు చేయి అందిస్తా. నీకు తెలియకుండానే కార్యం జరిగింది, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళొచ్చు ఉండగా విడుదల వచ్చింది. నువ్వు పడతాలు లెగుస్తానైనా సరే నడక ఆపకుండా నువ్వు నడుస్తూ ఉంటే పరిపూర్ణతలోకి నేను తీసుకొస్తాను, నేనే తెస్తాను. నువ్వు చేయాల్సింది ఒకటి, నా మాట చొప్పున నడవటమే నీ పని. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఇంకా అర్థమైతే ఇంక నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చెబుతున్నాడు యేసయ్య? వెళ్ళండి అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మానుకోవద్దు ప్రయత్నాన్ని, రానియొద్దు నిరాశని, నిస్పృహని, నిరుత్సాహాన్ని. రెట్టించిన ఉత్సాహంతో నా వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళు. అది ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా. యేసు ప్రభుని నమ్ముకోగానే వెంటనే నాకు ₹1,00,000 లాటరీ తగల్లా. స్తోత్రం. అక్క విను, యేసు ప్రభు నమ్ముకోని బాప్తీసం తీసుకోగానే 10 కోట్ల లాటరీ తగల నాకు. సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభువా అని ఆయన వైపు చూస్తూనే ఉన్నాను. ఆయన డైలాగ్ ఒకటే, నడు 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 అంటే ప్రభువా నిన్ను నమ్ముకోకముందు అదే బాధలు, నిన్ను నమ్ముకున్నాక అదే బాధ. నడవరా నువ్వు అన్న. నడుస్తూ ఉండగా సంవత్సరాలుగా నన్ను పీడించిన శోధనలను ఒకటొకటికి అడ్రస్ లేకుండా పోయినాయి. ఇది నడకలో కొనసాగుతున్నప్పుడు జరిగింది కానీ నువ్వు ఇవన్నీ వదిలిస్తే కానీ నేను నడవను అని కూర్చుంటే జరగల. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన మాట చొప్పున నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభు అని అనుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగే కొలది ఒక్కొక్కటి అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే కార్యం చేసి నన్ను వేధించిన ఆ వేదనలన్నిటి నుంచి ఒకటొకటిగా సమస్యని డీల్ చేసి నన్ను విడిపిస్తూ ఈ మజిలీకి తీసుకొచ్చాడు. నిజంగా ఆయన నా విషయంలో అలా జోక్యం చేసుకోకపోతే నా నడక ఎప్పుడో ఆగిపోయేది, ఎప్పుడో నా చరిత్ర ముగిసిపోయేది. ఇప్పుడు భౌతికంగా విడుదలే కాదు, ఆత్మీయంగా కూడా నేను చెబుతున్నాను కదా. శరీరానికి జబ్బు, శరీరం నుండి వచ్చే జబ్బులు అని చెప్పాను కదా. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల విషయంలో ఇప్పటికీ బాధపడతానే ఉంటాను. ప్రతిరోజు ఎక్కడో చోట పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించే చర్య, ఆలోచనో, నడకో, పడకో, తలంపో, క్రియో, మాటో, చేష్టో ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతా. ఉండకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా ఆలోచించకూడదు కదా, ఇలాంటి తలంపులు రావద్దు కదా నాకు అని ఫీల్ అవుతా. మళ్ళీ దేవుని వైపు చూస్తే దేవుడు చెప్పేది ఒకటే, నిరుత్సాహపడొద్దు, నిరాశపడొద్దు. పద. ఏంటి ప్రభా నా జీవితంలో ఇంకెప్పటికైనా నేను పరిపూర్ణత ఎన్నొద్దు పద, అది నేను చూసుకుంటా. ఆగొద్దు. అలసి సొలసి ఆత్మీయతలు కునికి నేను నిద్రించు వేళ, శత్రువేమో కోరలు సాచి నన్ను మింగజూసే వేళ, మాట తప్పని దేవుడా నన్ను మరచిపోలేదయ్యా, దూత నంపిన కావలిగా నన్ను కాపాడినావయ్యా. ఆయన ఒక్కటే చూసుకుంటాడు. స్పృహలో ఉన్నావా లేదా చూసుకుంటాడు. స్పృహలో ఉంటేనేమో నొప్పి అర్థమైద్ది, స్పృహ కోల్పోతేనేమో నొప్పి అర్థం కాదు అన్నట్టు ఆత్మీయ జీవితంలో నువ్వు సజీవంగా బతికే ఉంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు స్పృహలో ఉంటావు కనుక బాధ నీకు అర్థమయ్యి ఆయన వైపు మళ్ళుతావు. ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏదైనా తొట్టుపాటు జరిగితే ఏ ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు స్పృహ కోల్పోయావు, ఆత్మీయంగా స్పర్శ కోల్పోయావు. అప్పుడు డేంజర్లో పడతావు. అలా కాకుండా నొప్పి నీకు అర్థమయ్యి నువ్వు బాధ ఫీల్ అవుతుంటే ఆయన ఒకటే చెప్తాడు, నువ్వు లైన్లో ఉన్నావు పద అంటాడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెప్పండి. నువ్వు లైన్లోనే ఉన్నావు పద అంటాడు ఆయన. కాబట్టి ఈ 10 మంది కుష్ఠరోగుల నుంచి యేసు ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అన్న మాట రాశాడు. అది నా పాయింట్. ఈరోజు
ఆత్మీయ జీవితంలో కొన్ని అపవిత్రతలు నిన్ను ఆవరించి, ఆలోచనల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, కొన్నిసార్లు నోటి ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, నీ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి అపవిత్రతలు ఏవైతే ఉన్నాయో, నీ మనస్సు నీ ఆత్మని క్షోభ పెట్టి ఏవైతే ఉన్నాయో, వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు. వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతూ ఉండు, నడుస్తూ ఉండు, వెళుతూ ఉండు. నేను నిన్ను శుద్ధురాలిని చేస్తాను, నేను నిన్ను శుద్ధుని చేస్తాను, నేను చేస్తాగా, నువ్వు చేస్తాగా. వారు శుద్ధులైరి అని ఉంటుంది. ఈ శుద్ధులైరి అనే మాట పట్టుకుంది నన్ను. ఆ మాటతో నాతో మాట్లాడాడు. అది మీకు ఇప్పుడు ఈరోజు నాతో మాట్లాడాడు. నువ్వు వెళుతూ ఉండు, నేను చేస్తా కదా నేను శుద్ధుని. నా ప్రశ్న ఏంటంటే, ఎప్పటికైనా నేను శుద్ధుని అవుతానా? ఎప్పటికైనా నేను శుద్ధుడిని అవుతానంటే అవుతావు, నేను చేస్తాను. నువ్వు నడు, నా మాట చొప్పున నువ్వు నడు. ఇప్పుడు మీకు ఇక డౌట్ ఉందా? తీరిపోయిందా? అవుతారా? ఎప్పటికైనా అవుతారా? అయ్యేంత వరకు నువ్వేం చేయాలి? నడుస్తూ ఉండాలి. ఆయన మనతో చెప్పింది ఏంది? అదే, నువ్వు వెళ్ళు అని. ఆగొద్దు. కాబట్టి ఈ రెండు మాటలు, ఇటు శరీర సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ఆయన అదే చెప్తున్నాడు. నువ్వు ఆగొద్దు, నువ్వు సాగుతాడు. విశ్వాసములో సాగు, ప్రార్థనలో సాగు, వాక్యంలో సాగు, పరిశుద్ధుల సంఘములో సాగు. నువ్వు నడుస్తూ ఉండు. సమయం వచ్చినప్పుడు ఒకటొకటి మొత్తం నేనే పరిష్కరిస్తా. ఏం కృంగిపోవద్దు, కంగారు పడద్దు, దిగులు పడద్దు, విస్మయం అవద్దు, రాత్రులు నిద్ర మానుకొని ఆడవద్దు, తిండి మానుకొని దిగులు పడద్దు. నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నా ప్రభు. ధైర్యంగా సాగిపో, నేను చూసుకుంటా. ఎప్పుడు అని అది నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్తా ఉండు. ఆ కాలది చాలా కాలం అయింది కానీ అవన్నీ నీకొద్దు. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోను, నువ్వు సాగిపో. ఏమంటారు? ఒక్కటే, ఆయన చెప్పింది చేసావా లేదో ఒక్కడు చూసుకో. మారు మనసు పొందమన్నాడు, పొందావు. బాప్తిస్మం పొందమన్నాడు, పొందావు. పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు పొందుకోమన్నాడు, పొందావు. అందులోనే ఉన్నావు, సాగుతున్నావు. జాగ్రత్తగా ప్రయాణించు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నీ ప్రయత్నాలు నువ్వు చేయి. కానీ అన్ని విషయాల్లో ఆయన వైపు చూడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకా నువ్వు సాగలేవు, కూర్చోమంటున్నాడా? లేదు, నువ్వు నడుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు సాగమంటున్నాడా? ఏం చెప్తున్నాడు అనేది చూసుకో. దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు, కూర్చో అనడు. అది సైతానుగాడు అంటాడు. నీ వల్ల కాదు, నువ్వు ఎన్ని చేసినా దరిద్రమే, విఫలమే, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. ఈ డైలాగులన్నీ నీకు వినిపించేది లూసిఫర్ గాడు, సైతాన్ గాడు. నా ప్రభు ఎప్పుడు చెప్పడా మాట? ఆయన వెన్ను తట్టి పద, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదం. అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదం. రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. వెనుదిరిగి చూడక, విశ్వాసం వీడక, వెనుదిరిగి చూడక, విశ్వాసం వీడక సాగిపోవాలి, 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 సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. దేవా ఎందాక పరిగెత్తాలి? మిన్నల్ లాంటి నన్ను, ఒక చిన్న పక్షి లాంటి నన్ను రాజంతటి వాడు సైన్యాన్ని వేసుకొని వేటాడుతుంటే
నేను ఎక్కడ తలదాచుకుంటాను? ఎంతకాలం నేను తప్పించుకుంటాను? దేవా, నా గతి ఏంటయ్యా? నా వల్ల కావట్లేదయ్యా. తరుముతున్నాడు, రాజు తరుముతున్నాడు, ప్రభుత్వమే తరుముతుంది, సైన్యం తరుముతుంది, నేను ఎలా తప్పించుకోగలను దేవా అంటే దేవుడిచ్చిన సమాధానం ఏమైంటో ఊహించండి. దావీదు, నీ జీవితమంతా తరంబడవు. ప్రస్తుతం తరమబడుతున్నావు. తరుముతున్నారా? తప్పించుకో. ఒకనాటికి తరమబడుతున్న నువ్వు లైన్లో ఉంటావు. నిన్ను తరిమేవారు అభావులవుతారు. అభావులు అంటే తెలుసా? శూన్యమైపోతారు. నిన్ను తరిమేవారు శూన్యులైపోతారు. తరమబడుతున్న నీవు రాజు. నీ బ్రతుకంతా తరమబడటం ఉండదు. తరమబడిన అనుభవాలు కొంతకాలమే, తర్వాత స్థితి మారింది. ఇలా భక్తులందరికీ అలా నిరీక్షణను కలిగించాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. తరమబడిన దావీదు రాజు అయ్యాడు, తరిమిన సౌలు అడ్రస్ లేకుండా పోయాడు. యేసు ప్రభులో నూతనంగా కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడిన విషయాలు ఇవే. నేను నీకు చెప్పినవి చేసుకుంటూ నువ్వు సాగిపో, తర్వాత నేను చూసుకుంటాను. మారు మనసు పొందు అన్నాడు. పొందాను. బాప్తిస్మం పొందు అన్నాడు. పొంది పాపాలు కడిగేసుకో, అప్పుడు ఆ శాపం తొలగిపోతుంది. ఓకే, పాపాలు కడిగేసుకున్నా ప్రభా, కడిగేసుకున్నానయ్యా, రైట్. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకో ప్రభా, ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకున్నాను, ఆత్మ నడిపింపును పొందుకున్నాను, సంతోషం, నువ్వు ఇంకా సాగిపో, ఆత్మ నడిపింపులో సాగిపో, తర్వాత నేను ఈ మూడే చూసుకున్నాను. మారు మనసు, రక్షణ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్య అవగాహన, ఇవే చూసుకున్నాను. ఇక యాత్ర మొదలుపెట్టాను. పరిస్థితులు ఏం మారినట్టు కనపడలా స్టార్టింగ్. అయినా సరే ఆయన అన్నాడు, ఇంక నువ్వు వేరేం చూడొద్దు, నువ్వు వెళ్ళిపో ముందుకు, అలానే సాగిపో. దావీదు తరమబడతానే ఉన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినవి చేసావు, తర్వాత నేను చూసుకుంటా పో. మొత్తం డీల్ చేశాడు. ఫ్రీ వర్డ్, స్వేచ్ఛాపూరితమైన పక్షిలాగా నన్ను మార్చాడు. ఆయన మార్చాడు. నీ జీవితంలో కూడా ఆ కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన ఏం చెప్పాడో అవి చేసావో లేదో చూసుకో. మారు మనసు పొందేవో లేదో చూసుకో. రక్షణ పొందేవో లేదో చూసుకో. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నావో లేదో చూసుకో. ఇవే మేజర్గా నువ్వు చూడాల్సింది. వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని వాక్యానుసారమైన అడుగులు వేసుకుంటా వెళ్తున్నావో లేదో చూసుకో. దావీదు దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశాడు. తరమబడుతూనే వేదన పడుతూనే, భయపడుతూనే, కుటుంబానికి దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయ్యాడు, అన్నలకు దూరం అయ్యాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, ఒంటరి పక్ష అయ్యాడు, కాపాడే దిక్కు లేదు, దేవుడు తప్ప ఇక వేరే దారే లేదు. రాజు అంతటి వాడే గుంపునేసుకొని వెంటబడుతున్నాడు. ఎక్కడ ఏ అడవిలో ఉన్నాడన్నా సరే అక్కడికి పోయి వేటాడుతున్నాడు. అయినా సరే దేవుని మాటలను పట్టుకున్నాడు, అలా సాగిపోయాడు. దావీదు చిరస్థాయిగా నిలిచిపోయాడు. తరిమిన వారు శూన్యులైపోయారు. బిడ్డలారా, ఈ రోజు నువ్వు దేని చేత తరమబడుతున్నావో, దేని చేత కొట్టబడుతున్నావో, దేని చేత వేదనను అనుభవిస్తున్నావో, భయం గుప్పెట్లో బతుకుతున్నావో, నేను చెప్తున్నా, నా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, సాగిపో. నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను చేస్తా. నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులయ్యేటట్టు నేను చేస్తా. వారు శూన్యమయ్యేటట్టు నేను చేస్తా. నీ పక్షాన నేను నిలిచి ఉన్నా, నేను నీ తోడుగా ఉన్నా, నువ్వు భయపడవద్దు. నా తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, మళ్ళా ప్రయాణం మొదలుపెట్టావు. ఈసారి గెలుపు నీదే, ఈసారి విజయం నీదే. ఇంతవరకు సాధించలేని కార్యాలు మునుముందు నువ్వు చూడబోతున్నావు. నా దేవుడై జరిగించబోతా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. పైకి లేచి నిలబడు. ఆత్మీయ జీవితంలో కూడా నీకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు. నువ్వు నడుస్తూ ఇప్పటికే కొంత మార్పు నీలో జరిగింది, కొంత చేంజ్ నీలో వచ్చింది, చేశాడు. కొంత రూపకల్పన నీలో చేశాడు. ఇక మిగిలింది కూడా ఆయనే పూర్తి చేస్తాడు. పరిపూర్ణ పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా నిన్ను చేసి ఆయన ఎదుట నిలబెట్టుకున్నట్టుకు ఆయన శక్తిగల దేవుడు. నీ చెయ్యి పట్టుకున్నది ఆయన.
పోయిన వారం చెప్పాడు, నేను నీ చేయి పట్టుకున్నాను, నీతో నేను వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని చెప్పాడు. విడవని ఎడబాయిని దేవుడు. కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం రండి, స్తోత్రం చెప్దాం రండి, స్తోత్రం చెప్దాం రండి. అందరం 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 స్తుతిద్దాం రండి. భయపడవద్దు అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నడక ఆపొద్దు, వెనక్కి పోవద్దు. కొంతమంది నడవటం మానేసి కూర్చుంటారు, కూలబడిపోతారు నిరాశ ఊబిలో. కొంతమంది ఏమి ఇంకెందుకులే అని వెనక్కి దేవులాడుతారు. వెనక్కి వెళ్దామని. రెండు తప్పే. నువ్వు వెనక్కి వెళ్ళడానికి లేదు పిరికి పందలాగా, నువ్వు కూలబడిపోవడానికి లేదు నిరాశ జబ్బున్నోళ్ళలాగా. నువ్వు ముందుకే వెళ్ళాలి, నువ్వు ముందుకే సాగి వెళ్ళాలి. నీకు విజయం సాధించి పెడతా, నేను చూసుకుంటాను ఆ సంగతి. నా వల్ల కాదు అనొద్దు, నీ వల్ల కాదు, నేను చూసుకుంటాను. దేవా నీకు స్తోత్రం అంటూ కృతజ్ఞతలు చెప్దాం, కృతజ్ఞతలు చెప్దాం. ఏ క్షణానైనా మార్పు రావచ్చు, ఏ క్షణానైనా కార్యం జరగవచ్చు. నువ్వు నడుస్తూ ఉండగా, నువ్వు వెళుతూ ఉండగా శుద్ధీకరణ జరగవచ్చు, స్వస్థత కార్యం జరగవచ్చు, విడుదల కలగవచ్చు, ఆశ్చర్యక్రియలు జరగవచ్చు. ఆశ ఉంది, విశ్వాసం ఉంది, కార్యములున్నాయి. పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధ ప్రభువా, రాత్రి ఈరోజు 2 కూటాల్లో ముక్కుసూటిగా మాతో మాట్లాడి మా ప్రాణాలను తెప్పరిల్ల చేసినందుకు, కర్తవ్యాన్ని బోధించినందుకు వందనాలు. నిరాశ ఊపి నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఇక నడవలేము, కృంగిపోయినాము, ఇక అడుగులు సాగవు అనుకున్న స్థితి నుంచి ధైర్యం తెచ్చి మళ్ళా అడుగులు ముందుకు కదిలింపజేసినందుకు స్తోత్రం. నిజమే ప్రభువా, నీ మాట చొప్పున నడుస్తున్నామో లేదో ఒక్కటి చూసుకుంటే చాలు, తర్వాత కార్యక్రమాలన్నీ నువ్వే చూసుకుంటావు. నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మేము సీరియస్గా తీసుకొని మేము అడుగులు వేయడానికి సహాయం వచ్చేది. నడిస్తే పడతానేమో అనుకుంటే పిల్లవాడు జీవితంలో నడవలేడు. పడితే పడ్డాను అని అడుగులు వేసిన వాడే గెలుస్తాడు, నడుస్తాడు, నిలుస్తాడు, నడిపిస్తాడు. అలాగే నా ప్రభువా, మేము కూడా నాయన ఆత్మీయ యాత్రలో నడవాలి. పడ్డా సరే తిరిగి లేచి నడవటం మొదలు పెట్టాలి. మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి. మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. శత్రువా నా మీద అతిశయపడకో, శత్రువా నా మీద అతిశయపడకో. ఇదిగో ఇప్పుడు నేను పడినను, నా దేవుడు తిరిగి నన్ను లేపును. ఆయన నన్ను నిలుపును, నేనే గెలుస్తాను. నా యేసయ్య గెలిచాడు, నేను గెలుస్తాను, ఎందుకంటే ఆయన నాకు తోడుగా అనే తలంపు, అనే స్థిర మనసు మాకు దయచేసి ఈ విశ్వాసయాత్రలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.